టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం అంతా హింసా రాజకీయాలు కుట్రలతోనే సాగిందంటారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. ఆయన రాజకీయ చరిత్ర అంతా నెత్తుటితోనే తడిసిందంటారు వారు. విద్యార్థి దశ నుంచే యూనివర్సిటీల్లో హింసా రాజకీయాలకు తెగబడ్డ నెత్తుటి చరిత్ర చంద్రబాబు సొంతమంటారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎందరినో మట్టుపెట్టించి రాజకీయంగా ముందుకు నడిచారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పరిధిలో చదివిన చంద్రబాబు నాయుడు విద్యార్థి దశలోనే కుల రాజకీయాలు రాజేసి హింసాకాండలకు తెగబడేవారని ఆయనతో చదువుకున్నవారు అంటారు. తనకు పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్లో ఉన్న చంద్రబాబు నాయుడు 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోగానే మామ కాళ్లు పట్టుకొని టీడీపీలో చేరిపోయారు. అక్కడ పార్టీ అధినేతకు తనకు మధ్య ఎవరూ ఉండకూడదని కుట్ర రాజకీయాలకు తెగబడ్డారు. తన అవినీతి భాగోతాలపై కన్నేశారని నాటి సీఎం ఎన్టీఆర్ వ్యక్తిగత కార్యదర్శి రాఘవేంద్రరావును చంద్రబాబే మట్టుబెట్టించారని టీడీపీ వర్గాల్లోనే విమర్శలు వచ్చాయి. పార్టీపై పట్టు ఉండాలంటే ఎన్టీఆర్ గుడ్ లుక్స్ లో ఉండాలనుకున్నారు. ఆయన్ను మెప్పించడానికి ఓ సభలో ఎన్టీఆర్ పై మల్లెల బాబ్జీ చేత అటాక్ చేయించే డ్రామాకు తెరతీశారు. మల్లెల బాబ్జీని నాడు ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల భాస్కరరావు ప్రయోగించారని ఎన్టీఆర్ కు చాడీ చెప్పారని నాదెండ్ల అన్నారు. మల్లెల బాబ్జీ ఆ తరువాత అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆయన్ను హత్య చేయించింది ఆత్మహత్యగా చిత్రీకరించారని అప్పట్లో ప్రచారం జరిగింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కాపు నాయకుడు వంగవీటి మోహనరంగ ప్రజా సమస్యలపై విజయవాడలో దీక్ష చేస్తోంటే ఆయన రాజకీయంగా ఎదిగితే తనకు పుట్టగతులుండవనుకున్న చంద్రబాబు రంగాను కిరాయి హంతకులతో హత్య చేయించారని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో హోంమంత్రిగా ఉన్న చేగుండి హరిరామ జోగయ్య రంగా హత్య అనంతరం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తన ఆత్మకథలో రంగా హత్య చంద్రబాబు పని అని జోగయ్య ఆరోపించారు. చేగుండి హరిరామ జోగయ్య చేసిన ఆరోపణలనే మాజీ కాంగ్రెస్ నాయకుడు ప్రస్తుతం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ కూడా చేశారు. చంద్రబాబు నాయుడు రంగాతో పాటు తనని కూడా హత్య చేయించడానికి కిరాయి హంతకులకు సుపారీ కూడా ఇచ్చారని, ఈ విషయం నాటి సీఎం ఎన్టీఆర్ కు తెలిసి చంద్రబాబును మందలించి తనను కాపాడారని కన్నా ఎల్లో మీడియాలోనే 1-to-1లో ఆరోపించారు. రంగా మాత్రం చంద్రబాబు కుట్రకు బలైపోయారని, తాను బతికి బట్టకట్టానని కన్నా టీడీపీలో చేరకముందు ఆరోపించారు. తన అక్రమాలు అవకతవకలతో పాటు తన వెధవేషాలను ఎండగడుతున్నారని ఎన్కౌంటర్ పక్షపత్రిక ఎడిటర్ పింగళి దశరథరామ్ను కొందరు రాక్షసులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ హత్య వెనుక ఉన్నది కూడా చంద్రబాబే అని ఆరోపణలు వచ్చాయి. హింసా రాజకీయాల్లో మాస్టర్ డిగ్రీ పెడితే అందులో చంద్రబాబు డిస్టింక్షన్లో ఉత్తీర్ణులవుతారని అంటారు పొలిటికల్ లెక్చరర్లు. టీడీపీలో తనకు అడ్డొస్తారనుకున్న అందరినీ తప్పించిన చంద్రబాబు నాయుడు చివరకు ముఖ్యమంత్రి సీటుకు తనకు మధ్య ఎన్టీఆర్ఏ అడ్డొస్తున్నారని చికాకు పడ్డారు. అంతే, ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి వైస్రాయ్ హోటల్లో క్యాంపు పెట్టారు. తన ఆశీస్సులతో గెలిచిన ఎమ్మెల్యేలను వైస్రాయ్లో బంధించారని తెలుసుకున్న ఎన్టీఆర్ వారిని విడిపించుకునేందుకు వైస్రాయ్ హోటల్కు వెళ్తే ఎన్టీఆర్ పైనే చెప్పులతో దాడి చేయించిన నీచ చరిత్ర కూడా చంద్రబాబు సొంతమే. చంద్రబాబు చేయించిన దాడితో అభిమానధనుడైన ఎన్టీఆర్ తీవ్రంగా క్షోభపడ్డారు. తనపై చెప్పు వేయించిన క్షణానే తాను చనిపోయినట్టు లెక్క అన్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత కొంతకాలానికే తీవ్ర మనస్తాపంతో అనుమానాస్పద స్థితిలో ఎన్టీఆర్ కన్నుమూశారు. 1995 నుండి 2004 వరకు 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రత్యర్థులను చాలా మందిని హత్య చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 300 మందికి పైగా హింసా రాజకీయాల్లో బలైనట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో 1999 ఎన్నికల సమయంలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి దారుణ హత్య చోటు చేసుకుంది. ఈ ఘటనలో హంతకులకు స్వయానా చంద్రబాబు నివాసంలోని ఆశ్రయమిచ్చి కాపాడినట్లు ఆరోపణలు వచ్చాయి. హంతకుల్లో ఒకరైన రాగిపిండి సుధాకర్ రెడ్డికి చంద్రబాబు ప్రభుత్వమే క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడం ఈ ఆరోపణలకు ఊతమిచ్చింది. 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక విభజిత ఏపీలో 30 మందికి పైగా ప్రత్యర్థులను హత్య చేయించారని ఆరోపణలు వచ్చాయి. 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు విశాఖ ఎయిర్పోర్ట్లో నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం వెనుక కూడా బాబు హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో కత్తితో జగన్మోహన్ రెడ్డిపై దాడికి తెగబడిన శ్రీనివాస్
శ్రీనివాస్ ఎయిర్పోర్ట్లో టీడీపీ నాయకుడి హోటల్లోనే పనిచేస్తూ ఉండటం విశేషం. ఆ హోటల్ యజమాని చంద్రబాబుకు అత్యంత నమ్మిన బంటని అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానమంతా నెత్తుటి చారికలు పరుచుకొని ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ చంద్రబాబు తప్పించుకు తిరుగుతున్నారని వారంటున్నారు. Please subscribe Dot News.